యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుత్విక్ అండ్ రుద్రాంశు వాళ్ళ బర్త్డే వీడియోని అప్లోడ్ చేశాను. కాకపోతే కొంచెం లేట్ అయ్యింది. వీళ్ళ బర్త్డేకి మేము సైకిల్ని గిఫ్ట్గా ఇచ్చాము. ఇది వచ్చేసి 2 సీటర్ సైకిల్. ఒకరు సైకిల్ దొక్కితే ఒకరు వెనక కూర్చోవచ్చు. ప్రస్తుతం అయితే వీళ్ళు ఇంకా సైకిల్ తొక్కలేరు, కొంచెం కాళ్ళు అందవు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైతే ఒకరు దొబ్బుతున్నారు, ఒకరైతే కూర్చున్నారు. ఇంకా డెకరేషన్ కోసం అని చెప్పి మేము ఫాయిల్ బెలూన్స్ స్టేజ్ మీద పెట్టాము. కానీ అవి పిల్లలకి బాగా నచ్చినట్టున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసేసుకొని వాటితో ఆడుకుంటున్నారు. పెద్దోడైతే ఆ అబ్బాయి బొమ్మనైతే అలాగే పట్టుకొని బర్త్డే అయిపోయేంత వరకు దాంతోనే ఆడుకున్నాడు. అసలు వదలలేదు దాన్ని. చిన్నోడైతే ఇంకా ఏది దొరికితే ఆ బెలూన్తో బాగా ఆడాడు. నేను చూస్ చేసుకుంది కోకోమెలి థీమ్‌ని కాబట్టి అదే థీమ్‌లో ఉండాలి అని చెప్పి కేక్‌ని కూడా చూస్ చేసుకున్నా. గూగుల్‌లో సెర్చ్ చేస్తే నాకు ఒక పిక్ దొరికింది. అది తీసుకెళ్ళి నేను కేక్ చేసే వాళ్ళని అడిగాను. ఇలా చేస్తారా అంటే చేస్తామని అన్నారు. జస్ట్ ఒక రోజు ముందు చెప్తే చాలు అని అన్నారు. ఇంకా ఎలా వస్తుందో అనుకున్నాను కానీ యాజ్ ఇట్ ఈస్‌గానే వచ్చింది. నేను వాళ్ళకి ఎలా చూయించానో పిక్చర్ అలాగే వచ్చింది. నేను ఇచ్చింది ఇది జస్ట్ బేక్ వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చాను. నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్లేవర్ వచ్చేసి బెల్జియం ట్రఫెల్. ఇంకా పక్కన ఆర్ లెటర్ అనేది నేను లైటీతో ఉంది కదా, అది వచ్చేసి 120 రూపీస్ పడింది. రుత్విక్ అండ్ రుద్రాంశు వాళ్ళ ఫస్ట్ లెటర్స్ ఆర్తోనే కాబట్టి ఆర్ లెటర్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేయకండి ఇద్దరు కేక్ తీసి టేబుల్ మీద అరేంజ్ చేసి పిల్లలను తీసుకొచ్చాము. అయితే ఇక్కడ రుద్రాంశు అయితే చేత్తో చాకు పట్టుకొని కట్ చేయడం కోసం అని చెప్పి తెగ అరిచేసాడు. అసలు కట్ చేసేంత వరకు కూడా ఆగలేదు. గిట్టిగా అరుస్తున్నాడు. వాడు అరుపు చూసి అందరూ నవ్వుకున్నారు. తీరా కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా మామయ్య, నాన్న, అమ్మ వాళ్ళందరూ ఇంకా పిల్లలకి తినిపించారు కేక్‌ని. ఇంకా తర్వాత ఇంకా వచ్చిన బంధువులు, చుట్టాలు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి పిల్లలకి అక్షింతలు వేసి అందరూ ఆశీర్వదించారు పిల్లలని. నేను బర్త్డేని ఇంటి దగ్గరే చేద్దాం అనుకున్నాను. ఇంకా ప్లేస్ కూడా కొంచెం చిన్నగే ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది ఎందుకులే అని చెప్పి దగ్గర బంధువులని, కొంచెం ఫ్రెండ్స్, ఇంటి పక్కల వాళ్ళని పిలుచుకున్నాను. కొంచెం సింపుల్‌గానే చేసుకున్నాను అన్నమాట బర్త్డే. రుత్విక్ అండ్ రుద్రాంశు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫోటో బూత్ దగ్గర నించోపెట్టి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో అని అనుకున్నాను.
కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూయించారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఒకరి తర్వాత ఒకరొచ్చి ఫోటోస్ అయితే దిగారు. అంటే నేను ట్రై చేయడం అయితే ఇది ఫస్ట్ టైము. కానీ బాగా వచ్చింది. చాలామంది అయితే చాలా వచ్చింది. అయినా మేము దిగడం ఫస్ట్ టైము. ఇలా ఫోటో బూత్ ఒకటుంటుంది. ఇలా ఫోటోస్ దిగొచ్చని గూడా మాకు తెలీదని కొంతమంది అన్నారు. బట్ ఓవరాల్‌గా అయితే చాలామంది ఫోటోస్ దిగి బావుందని చెప్పి బాగా ఎంజాయ్ చేశారు ఫోటో బూత్‌నైతే. నేనైతే సాటిస్ఫై అయ్యాను ఫోటో బూత్‌ని. ఫస్ట్ టైమ్ ఇంత మంచిగా వస్తుందని అనుకోలేదు. బట్ చాలా వచ్చింది. ఇక్కడ మన వాళ్ళైతే కేక్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను కొంచెం తక్కువ మందినే పిలుచుకున్నా కాబట్టి, ఇంకా చెయ్యడము అదంతా కొంచెం రిస్క్ అనిపిచ్చి, ఇంకా క్యాటరింగ్ వాళ్ళకి అప్పచెప్పాము. వాళ్ళొచ్చేసి ఫస్ట్ మనకొక మెనూ ఇస్తారు. అందులో మనకు కావాల్సిన ఐటెమ్ చూజ్ చేసుకుంటే, ఆ ఐటెమ్స్‌ని బట్టి ఎంత అమౌంట్ అవుతుంది, ఏంటి అని చెప్తారనమాట. ప్లేట్‌కి ఇంత అని అమౌంట్‌ని చార్జ్ చేస్తారు వాళ్ళు. బర్త్‌డే పార్టీ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము. బర్త్‌డేకి సంబంధించి ఆ బెలూన్ ఆర్చ్, ఫోటో బూత్, బెలూన్ స్టాండీస్ అన్నీ ఎలా తయారు చేశాను అనేది ఆల్రెడీ యూట్యూబ్‌లో నేను ఫుల్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఎవరన్నా కావాలంటే నా ఛానల్‌లోకెళ్ళి ఆ వీడియోస్ చూడండి. మీకేమన్నా హెల్ప్‌ఫుల్ అవ్వచ్చు. ఓవరాల్‌గా అయితే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా డెకరేషన్ కానీ, బర్త్‌డే గానీ జరిగింది. రుత్విక్ అండ్ రుద్రాంశు వాళ్ళది. మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు.